నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక అరుదైన రికార్డు సాధించారు. అంతేకాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం తరలివచ్చి బాలకృష్ణకి ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న ఘన సన్మానం చేయాలని నిర్ణయించింది. నటుడు నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇటు సినిమాలో కానీ అటు రాజకీయాల్లో కానీ తనదైన ప్రత్యేక సరి చూపిస్తూ ఉంటారు. హిందూపూర్ నియోజకవర్గం నుండి మూడోసారి ఎన్నికయ్యి తనకు రాజకీయాల్లో తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ఒక పక్క హిందూపూర్ అభివృద్ధి పనులు చూసుకుంటూనే ఇంకో పక్క సినిమాలకు కూడా తగిన సమయం కేటాయిస్తున్నారు. ఇలా బాలకృష్ణ నిరంతరం పనిచేస్తూనే అటు పార్టీ సభ్యులకి ఇటు తన అభిమానులకి ఆదర్శంగా ఉన్నారు. ఈ ఆగస్టు 30 వస్తే బాలకృష్ణ 50 సంవత్సరాల నటుడిగా పూర్తి చేసుకుంటున్నారు. బాలకృష్ణ నటించిన మొదటి సినిమా తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న విడుదలైంది. తన తండ్రి దివంగత లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో ప్రధాన పాత్రలో కనపడతారు. ఇదే సినిమాలో నందమూరి హరికృష్ణ కూడా నటించారు. ఈ సినిమా విడుదలై ఆగస్టు 30కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అదే సమయంలో బాలకృష్ణ కూడా నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. అయితే బాలయ్య ఆ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క అరుదైన రికార్డు సాధించారని చెప్పాలి. బాలకృష్ణ కథానాయకుడిగా అరంగేట్రం చేసినప్పటి నుంచి ఈ 50 సంవత్సరాలు కథానాయకుడిగానే సినిమాలు చేశారు. ఇది వేరే నటుడు ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్క బాలకృష్ణకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఇది అరుదైన రికార్డ్ అని చెప్పారు ప్రముఖ నిర్మాత టి ప్రసన్న కుమార్. అది కాకుండా బాలకృష్ణ తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఎక్కడ విరామం లేకుండా నటిస్తూనే ఉన్నారని అది కూడా ఇంకొక రికార్డ్ అని చెప్పారు. చాలామంది నటులు కొంతకాలం విరామం తీసుకోవడం లేదా క్యారెక్టర్ నటుడిగా నెగిటివ్ క్యారెక్టర్లో కనపడడం తర్వాత కథానాయకుడిగా స్థిరపడడం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ బాలకృష్ణ మాత్రం కథానాయకుడిగానే ఈ 50 ఏళ్ళు నటించారు. ఇంకా నటిస్తున్నారు కూడా. ఇది ఒక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. ఇప్పుడు బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాలకృష్ణకి ఘన సన్మానం చేసి సత్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. బాలకృష్ణ పరిశ్రమకు చెందిన కొంతమంది పెద్దలు వెళ్ళి కలిసి ఈ విషయం చెప్పినట్టుగా బాలకృష్ణ అందుకుని ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన బాలకృష్ణను సన్మానించుకోవడం పరిశ్రమ తరపున ఓ మంచి అవకాశం అని కూడా అంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుందని తెలుస్తుంది. ఈ సన్మాన కార్యక్రమానికి చిత్ర పరిశ్రమ నుండి ఎంతోమంది అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో ఈ వేడుక జరగబోయే ప్రదేశం కూడా పెద్దగా ఉండేటట్టు తీసుకోవాలని కార్యనిర్వాహకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ కొల్లి, కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చాలా సినిమాలు చేయాల్సి ఉంది. అందులో బోయపాటి శ్రీనితో చేయబోయే అఖండ 2 ఒకటి. వాళ్ళిద్దరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్గా వస్తుంది ఇది.